స్థానిక ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించగా ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలు గెలిపించుకోవాలని అధికారిక కాంగ్రెస్ యోచిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని ఓటు సాధించిన బీజేపీ మరోసారి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరకాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా మేము మాకే టికెట్ ఇవ్వాలంటూ కూడా పార్టీల అధినాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునే పనులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం కూడా ఇందుకు మినహాయింపుగా ఏం కాదు. పరకాల నియోజకవర్గం సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు ఉన్నారు. ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగానే ఆయన పోటీ చేసి ఎలాగైనా గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే ప్రతివ్యూహాలు కూడా రచిస్తున్న పరిస్థితి. పరకాల నియోజకవర్గం సంబంధించి ఇక్కడ గత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఇక్కడ నుంచి రేవూరు ప్రకాష్ రెడ్డి నర్సంపేట నుంచి ఇక్కడ పరకాలకు షిఫ్ట్ అయ్యి ఇక్కడ పరకాల నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి. దానికి ముందు గత 2 పర్యాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చల్లా ధర్మారెడ్డి పోటీ చేసి గెలుపొందారు. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతతో పాటు చల్లా ధర్మారెడ్డిపై ఉన్న కొన్ని వ్యతిరేకతల మూలంగా అతను ఓడిపోక తప్పలేదు. రేవూరు ప్రకాష్ రెడ్డి చాలా తక్కువ కష్టపడి తక్కువ తిరిగినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న వేవ్ కారణంగా కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి అక్కడ గెలుపుకు బావుట ఎగరవేశారు. రేవూరు ప్రకాష్ రెడ్డికి కూడా పరకాల నియోజకవర్గం చాలా కొత్తది. అతను గతంలో నర్సంపేటకు ప్రాతినిధ్యం వహించి నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ కూడా దాని తర్వాత అప్పటికప్పుడే కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సాధించి పరకాల నుంచి పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి. దాంతోపాటు బీజేపీకి సంబంధించిన కాళీ ప్రసాద్ కూడా చాలా పోటీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. పరకాల నియోజకవర్గం పూర్తిగా కూడా అర్బన్ ఏరియా పూర్తిగా కమ్యూనిస్టులతో కూడుకున్న పరిస్థితి. కమ్యూనిస్ట్ భావజాలాలు కూడా పరకాల నియోజకవర్గం ఓటర్లకు కొంత ఎక్కువ. కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఒకవైపు చల్లా ధర్మారెడ్డిపై ఉన్న వ్యతిరేకత, దాంతోపాటు కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకత మాత్రం ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి కాళీ ప్రసాద్కు కలిసి వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 33,000 ఓట్లు కూడా బీజేపీ అక్కడ సాధించిందంటే ఏ విధంగా ఉందో అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతమంది బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్లో చేరుతున్న పరిస్థితి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఒకవైపు అధికారంలో పార్టీలో ఉంది. దాంతోపాటు రేవూరు ప్రకాష్ రెడ్డి అంటే ఒక మచ్చలేని మనిషి, ఒక సౌమ్యుడు, మృదు స్వభావం అనే ఒక మంచి పేరైతే అతనికి ఉంది. కానీ నియోజకవర్గంలో కొంతమంది కింది స్థాయి కార్యకర్తలతో పాటు అతని పిఏ వ్యవహారం రేవూరు ప్రకాష్ రెడ్డికి చాలా తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎంతటి సీనియర్ కార్యకర్త కానీ, ఎంత పెద్ద అధికారి అయినా కానీ ఎవరైనా కూడా ఖచ్చితంగా రేవూరు ప్రకాష్ రెడ్డి పిఏ సంతోష్ని కలిసిన తర్వాతనే అతను అనుమతిస్తేనే రేవూరు ప్రకాష్ రెడ్డిని కలిసే పరిస్థితి ఇక్కడ పరకాల నియోజకవర్గంలో చోటు చేసుకుంది. దాంతోపాటు కుడా చైర్మన్గా వ్యవహరిస్తున్న ఎనిగాల వెంకటరామరెడ్డి ఒక వర్గం, దొమ్మటి సాంబాయి ఒక వర్గం, పరకాలలో ఇప్పటి నుంచే కొండా సురేఖ కూడా తన కూతురు కూడా గ్రౌండ్ క్లియర్ చేస్తున్న నేపథ్యంలో సుష్మిత పటేల్ కూడా కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి. ఎప్పటి నుంచో కూడా గత స్థానిక సంస్థల సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కొండా సురేఖ రేవూరు ప్రకాష్ రెడ్డి మధ్య ఒక వైరం అయితే కొనసాగుతుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఖచ్చితంగా సుష్మిత పటేల్ ఖచ్చితంగా పరకాల నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ అయ్యి తన అనుచరులను సిద్ధం చేస్తున్న పరిస్థితి. తన సోషల్ మీడియా ఖాతాలో కూడా వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తా అని చెప్పేసి చెప్పినట్టు తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికీ కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఇది ఆధిపత్య పోరుగా మారిన నేపథ్యంలో ఒకవైపు ఖచ్చితంగా అధికార పార్టీ, ఒకవైపు రేవూరు ప్రకాష్ రెడ్డి క్లీన్ ఇమేజ్గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పరకాలలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ ఆధిపత్య పోరు, ఈ వర్గ విభేదాల నేపథ్యంలో కొంత రేవూరు ప్రకాష్ రెడ్డికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. దీంతోపాటు బీఆర్ఎస్ చల్లా ధర్మారెడ్డి కూడా నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానంతో పాటు అవినీతి ఆరోపణ నేపథ్యంలో చల్లా ధర్మారెడ్డి కూడా ఓటమి మూట కట్టుకో తప్పలేదు. తొలిసారి అక్కడి నుంచి పోటీ చేసిన రేవూరు ప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్కు కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అది అక్కడ స్థానికంగా నర్సకపల్లిలో స్పీకర్గా గతంలో మధుసంచారి పనిచేశారు. అతను సొంత గ్రామం కూడా, సొంత మండలం కూడా నర్సకపల్లి, నడుకున మండలం. దీంతోపాటు కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఇదే పరకాల నియోజకవర్గం చెందినవాడు కాబట్టి ఇక్కడ పరకాల్లో వీళ్ళకు ఇంత మంచి ఓట్ బ్యాంక్ ఉంది. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చల్లా ధర్మారెడ్డి చేశాడు. ఎవరేమనుకున్నా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లాడని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక మంచి పేరు ఉండడం కొంత బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంతం. దాంతోపాటు పరకాల ప్రజలు ఎప్పటించో కోరుకుంటున్న 100 పడకల ఆసుపత్రికి సంబంధించి కూడా చల్లా ధర్మారెడ్డి ఇనిషియేట్ తీసుకున్నారు. దానికి సంబంధించి నిధులు తీసుకొచ్చి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితి. అది బీఆర్ఎస్ హయాంలో ముందు పడినప్పటికీ కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిన తర్వాత ఆ పనులు కాస్త నత్తనరకన సాగుతున్నాయి. దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీనికి నిధులు కేటాయించడం లేదు, ఎమ్మెల్యే దీన్ని పట్టించుకోవడం లేదని విమర్శన నేపథ్యంలో ఒకవైపు ఇది బీఆర్ఎస్కు కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పరకాలలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూడా తన ఓట్ బ్యాంక్ పెంచుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో
వేల పైచిలకు ఓట్లు కూడా అక్కడ పరకాలలో బీజేపీ సాధించి ప్రత్యర్థి పార్టీలకు కూడా షాక్ ఇచ్చిన పరిస్థితి. ఎవరు ఊహించని విధంగా గతంలో 4,000 5,000 వస్తే ఎక్కువ బీజేపీకి. కానీ గతంలో స్థానికంగా కాళీప్రసాదరావు డాక్టర్గా ఉన్న అతనికి ఒక మంచి పేరు, దాంతోపాటు కొంతమంది సీనియర్ నాయకులు కూడా సమిష్టిగా కృషి చేయడం మూలంగా బీజేపీ కూడా ఆ మాత్రం ఓట్లు సాధించింది. పరకాల నియోజకవర్గం మొత్తంగా 7 మండలాలతో పాటు 77 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ కూడా పరకాలలో కొంచెం విభిన్నమైన పరిస్థితి. ఇది కొంత పరకాలలో పురపాలిక సంఘం ఉన్నా కూడా పరకాల నియోజకవర్గం కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది. కొంత నర్సంపేటలో కొంత మిక్స్ అయి ఉంటుంది, కొంత వర్ధనపేటలో కూడా కొంత మిక్స్ అయి ఉంటుంది. దాంతోపాటు గ్రేటర్ వరంగల్లో కూడా 4-5 డివిజన్లు కూడా పరకాలకు సంబంధించిన డివిజన్స్ ఉండడంతో కొంత విభిన్నమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. దీంతోపాటు పరకాలలో కూడా కొంత అర్బన్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు రూరల్ ఏరియా కూడా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత పోటీ చేసే అభ్యర్థులకు, దాంతోపాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ వ్యూహాలు రచించడం కొంత కష్టంగా మారుతుంది. అర్బన్ ఏరియాలో ఒక వ్యూహం ఉండాలి, రూరల్ ఏరియాలో ఒక వ్యూహం ఉండాలి. దాని తగ్గట్టు కూడా పార్టీలను శ్రేణులను కూడా సన్నద్ధం చేయాల్సిన నేపథ్యంలో కొంత పార్టీ అభ్యర్థులతో పాటు అధినాయకత్వానికి కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కాకపోతే ఇది పరకాల నియోజకవర్గం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభంజనం ముందు వేరే పార్టీలు ఎవరు నిలవలేదు. అప్పుడు కూడా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని మెజార్టీ 7 ఎంపీపీ స్థానాల్లో గాను 7 జడ్పీటీ స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలు కూడా అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అలా లేదు. అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంతోపాటు రేవూరు ప్రకాష్ రెడ్డి చాలా క్లీన్ ఇమేజ్తో ముందుకెళ్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూల అంశాలు కూడా రేవూరు ప్రకాష్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా ఇనుగాల వెంకటరామరెడ్డితో పాటు దొమ్మటి సాంబయ్యతో పాటు మిగతా వాళ్ళందరూ సహకరించాలి. దీంతోపాటు ఎటు కూడా కొండా సురేఖతో కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు సుష్మితా పటేల్ కూడా ఈ కాంగ్రెస్ క్యాడర్ను చీల్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకంత రేవూరు ప్రకాష్ రెడ్డికి తలనొప్పిగా మారిన నేపథ్యం. దాంతోపాటు రేవూరు ప్రకాష్ రెడ్డికి పూర్తిగా పరకాలపై పట్టు లేదనే ఒక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇది కూడా కొంచెం తలనొప్పిగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు 2 పర్యాయాలు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందిన చల్లా ధర్మారెడ్డి కూడా గట్టి పట్టే ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా చాలా సమాయత్తమైంది. మొన్న ఇక్కడ నియోజకవర్గంలో నిర్వహించిన ఒక కేటీఆర్ వచ్చిన సమావేశానికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడం, దాంతోపాటు కేటీఆర్ ఇక్కడి నుంచి ఒక పిలుపు కూడా ఇచ్చాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తేనే మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పథకాలు అందుతాయని చెప్పి ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రజల్లోకి బలంగా ఇళ్ళ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా త్రిముఖ పోరు తప్పదనే తెలిసింది. ఒకవైపు కాంగ్రెస్, అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ రూపంలో కూడా ఖచ్చితంగా త్రిముఖ పోరు ఉంటుంది. దాంతోపాటు పరకాల్లో పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు కూడా ఆశావాహులుగా ఉన్నారు. ఖచ్చితంగా కూడా ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వకుంటే మేము ఖచ్చితంగా పోటీ చేస్తామంటూ వాళ్ళు కూడా ఇప్పటికే పోటీకి సై అంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవైపు త్రిముఖ పోరుతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పరకాల్లో పెద్ద ఎత్తున బరిలో నిలవడంతో పాటు పరకాలలో పట్టేవరదనే మాత్రం ఇప్పుడిప్పుడే తేలిన పరిస్థితి.